యుగళం కాన్సెప్ట్ని పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న చర్చ వచ్చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, ఇన్ఛార్జీలను మార్చడం లేదా కొత్త వాళ్ళని తీసుకురావడం, ఇదంతా కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. తెల్లారులేస్తే 175 అనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలను మార్చడం అనేది భయంతో మార్చుతున్నాడు అనుకోవాలా, లేదంటే గెలుపు కోసం వాళ్ళు చెప్తున్నట్టు స్ట్రాటజీ అనుకోవాలి? భయంతోనే మారుస్తున్నాడండి. ఎందుకంటే ఇక్కడ గెలవన్న వాళ్ళు ఇంకెక్కడైనా ఎందుకు గెలుస్తారు? ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తిని ఇంకో చోట తీసుకెళ్తే గెలుస్తారా? కాబట్టి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు మరి హామీలు 98% నెరవేర్చానన్నాడు. 98% ఈ నెరవేరిస్తే మరి ప్రభుత్వం చక్కగా సక్రమంగా అన్ని పనులు చేసినట్లయితే ఇప్పుడు ఈరోజు ఇన్ఛార్జీలు మార్చాల్సిన పనే ఉంది. నాయకులు అటు నుంచి ఇటు నుంచి 70-80 మందిని ఎందుకు మారుస్తున్నారు? కాబట్టి ఈరోజు మీరు చేసింది ఏమీ లేక, చెప్పుకోవటానికి ఏమీ లేక, అభివృద్ధి అనేది ఏమీ లేక ఈరోజు ఎలాగోలా తిమ్మిని బొమ్మిని చేసి అంకిల్ గారెడ్డిలాగా చేసేసి ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేసి మీ ఊహ అనమాట 175 మేమే గెలుస్తామని. అది మీరు ఒక ఫోబియా లాగా, ఒక సైకో లాగా మీరు అనుకుంటున్నారన్నమాట. సైకో కనుక ఏ విధంగా ఇది నాకు కావాలి అనుకుంటాడు చూసారా, అట్లానే ఒక సైకో లాగా జగన్ కూడా 175 నాకు కావాలని ఒక సైకో టైపు ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఈరోజు రాష్ట్రంలో 98% హామీలు నెరవేర్చానన్నాడు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, అది కూడా చేయలేదు. మరి సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, అది చేయలేదు. మరి విశాఖ రైల్వే జోన్ కడతానన్నాడు, అది లేదు. కడప మరి స్టీల్ ప్లాంట్ కడతానన్నాడు, అది లేదు. రాజధాని నిర్మిస్తానన్నాడు, అది లేదు. పోలవరం కడతానన్నాడు, అది లేదు. మరి రాజధాని నిర్మిస్తున్నాను, అది లేదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 70% పైనే ఈయన హామీలు నెరవేర్చలేదు. ఈరోజు నేను 98% నెరవేర్చడం అనటానికి సిగ్గనేది ఉండాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఓటు అనే ఆయుధంతో ఈ జగన్మోహన్ రెడ్డిని కుప్పగూలుస్తారు. అయితే ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు చేసిన వాళ్ళలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ కానీ, లేదంటే పేరు నాని కానీ, లేదా మేరుగు నాగార్జున కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మా నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాం, లేదు ఇంట్లో కూర్చోమంటే ఇంట్లో కూర్చుంటాము, గంగలో దూకమంటే గంగలో దూకుతామని చెప్పి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న అంశం. సో మరి దీని గురించి భజన చేసుకోలేమండి. భజన ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి అవ్వాలంటే వాళ్ళ నియోజకవర్గంలో కానివ్వండి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు మరి అన్ని వర్గాలని న్యాయం చేసి ఒక మంచి పేరు తెచ్చుకుంటే టీడీపీ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ ఇచ్చేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవడైతే చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్ళి ఒక 100 మంది రౌడీలు తీసుకెళ్ళి బాబు గారిని కొట్టిస్తే వాళ్ళు మంత్రి అయిపోతారు. మరి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టేసి టీడీపీ నాయకులను బెదిరిస్తారో, ఎవరైతే బూతులు తిడతారో ప్రెస్ల ముందుకు వచ్చి వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి మరి మంత్రులుగా చేశారు. మరి ఆ కృతజ్ఞత అనేది ఈ జోగి రమేష్ కానివ్వండి, మెరుగు నాగార్జున కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి మంత్రులు చేసినందుకు వాళ్ళ యొక్క ప్రతిభా ప్రావీణ్యాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తించి మరి మీరు ఇళ్ల మీద దాడులు బాగా చేశారు, మీరు కేసులు బాగా పెడతారు, మరి అన్యాయంగా దాడులు చేస్తారు, మరి ప్రెస్ మీట్లు పెడితే బూతులు తిడతారు, కాబట్టి మిమ్మల్ని మంత్రులుగా చేశాను, నా కాళ్ళ కింద చెప్పులాగా ఉండండి, నేను ఏది చెప్తే అది చెయ్యండి, నాకు భజన చేయండి, నేను ఏది చెప్తే అది చేయండి, నాకు గంగలో దూకమంటే దూకండి అనకేం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఆ మాటలు అనకపోతే బాగోదు కదా, మరి నెక్స్ట్ సీట్ ఇవ్వాలి కదా వాళ్ళకి. అందుకని అలాగే ఈరోజు రాష్ట్రంలో అప్పుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల కోట్లకు పైగానే అప్పులు తీసుకొచ్చి ప్రతి సామాన్యుడి నెత్తి మీద 8 లక్షల వరకు కూడా అప్పు పెట్టిందని చెప్పి తాజాగా నిన్న సెంట్రల్ నివేదికలు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఈరోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తా ఉన్నారు, తెలుగుదేశం హయాంలోనే భారీగా అప్పులు జరిగాయి, వైసీపీ వచ్చిన తర్వాత అప్పుల్ని తగ్గించాము అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా సిగ్గుండాలి ప్రభుత్వానికి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2,60,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ని మరి ఒకవైపు రాజధాని సగం నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు, 70% పోలవరం కట్టారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు సకాలంలో అందించారు, రోడ్లు వేశారు, మరి అన్ని మౌలిక సదుపాయాలు అందించారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టారా? ఉద్యోగస్తులు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తున్నారా? లేకపోతే రోడ్లు వేసారా? లేకపోతే ఏం చేశారని 10 లక్షల కోట్ల రూపాయలు మీకు ఎందుకు అప్పు అయింది? లేచిన దగ్గర నుంచి ఇదేంటి తెల్లారితే మీకు అప్పుతోనే లెగుస్తారు, అప్పుతోనే మీరు పరిపాలన కొనసాగిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అని పిచ్చెక్కి చెప్పిద్దా? మీ అప్పులు ఎంత అయినాయో నిర్మలా సీతారామన్ గారు మొత్తం కూడా చెప్తున్నారు కదా, మీరు ఎంత చేశారు? 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్కరి నెత్తిన పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఒక్కొక్కరి నెత్తిన 3 లక్షల రూపాయలు అప్పు వేసావు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఈ అప్పులు చేసి జనాల దగ్గర ఏ విధంగా పీడించుకు తింటున్నారు ప్రజలందరికీ తెలుసు. కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, చెత్త పన్నులు కానివ్వండి,
పెట్రోల్ డీజిల్ రేట్లు కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి, ఇలా ఒకటి కాదు కొన్ని మనిషి గాలి పీల్చుకోవటం ఆక్సిజన్ ఒకటి మనిషి పీల్చేటువంటి గాలి తప్ప అన్నిటి మీద మీరు విపరీతమైనటువంటి పన్నులు వేశారు. ఈరోజు వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, టోల్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, మరి రోడ్ ట్యాక్స్, ఇలా అనేక రకమైనటువంటి ట్యాక్స్లు వేసి వాళ్ళు ముక్కు పిండి మీరు వసూలు చేస్తున్నారు. ఏం చేశారని మీరు ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు మీరు? మరి ఈ విధంగా ట్యాక్సుల రూపంలో వచ్చేటువంటి డబ్బంతా ఏం చేస్తున్నారు? మీరు లేచిన దగ్గర నుంచి మీరు 2,60,000 రూపాయలు మీరు సంక్షేమ పథకాలకు పెట్టానన్నారు. మరి మిగిలిన డబ్బంతా 8 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు మీరు? మాకు వెంటనే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన దానికి ఒకసారి ప్రూఫ్లు పెట్టండి. మీరేమైనా చేశారా? రాష్ట్రానికి రోడ్లు నిర్మించారా? ప్రాజెక్టులు కట్టారా? జీతాలు ఇచ్చారా? ఎవరికి ఏం న్యాయం చేశారు? ఎవరికి ఏ హామీలు ఇప్పించారు మీరు? కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా మసిపూసి మారేడుకాయ చేసి మేము చేయలేదు, అబద్ధాలు ఆడటం లేచిన దగ్గర నుంచి నివేదికలు ఉన్నాయి. ఓ పక్కన నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు నివేదికలు ఇస్తున్నారు, ఓ పక్కన నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని. ఇంకా మీరు బొక్కాయించకండి, ఇంకా ఉండేది మీ ప్రభుత్వం 3 నెలలు మాత్రమే.